అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు జీవితంలో డబ్బులు ఎప్పుడు బాగా వస్తాయి అంటే మనీ ఫ్లో ఎప్పుడు ఉంటుందో మనము తెలుసుకోవచ్చండి. గోచార గురువు వచ్చేసి ప్రజెంట్ మిథున రాశిలో ఉన్నాడు. సో గురువుకి 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి శుభ దృష్టులు ఉంటాయి. మన జన్మ జాతకంలో ఎప్పుడైనా కూడా శనిపైకి, శుక్రునిపైకి గురువు దృష్టి ఉంటే కంపల్సరీగా మనకు మనీ ఫ్లో ఉంటుందని అర్థం. ఎందుకంటే ఇప్పుడు మన కాలపురుష చక్రం ప్రకారము 2వ స్థానానికి అధిపతి మరియు 7వ స్థానానికి అధిపతి వచ్చేసి మనకు శుక్రుడు అయినాడు. సో కాలపురుష చక్రం ప్రకారము 10వ స్థానానికి అధిపతి మరియు లాభస్థానం అంటే 11వ స్థానానికి అధిపతి వచ్చేసి శని అయినాడు. ఇప్పుడు శని పైన, శుక్రుని పైన గురు దృష్టి ఎప్పుడైతే ఉంటుందో మనకు డబ్బులు బాగా వస్తాయని అర్థం. సో లేదు సార్, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కన్యా లగ్నం అయింది. ఇప్పుడు రెండో స్థానంలో శుక్రుడు ఉన్నాడు. సో అదే శుక్రుని పైన ఇప్పుడు గురువు 5వ దృష్టి ఉంది. అంటే వీళ్ళకి ధనస్థానం పైన ఉంది. అంటే ఇప్పుడు రెండో స్థానం అంటే ధనస్థానం కాదు సార్, కుటుంబ స్థానము ధనస్థానం. అంటే వీళ్ళకి కంపల్సరీగా మనీ ఫ్లో ఎక్కువ ఉంటుందని అర్థం. ఇప్పుడు ఈ మూమెంట్లో డబ్బులు బాగా వస్తాయని అర్థము. సో పెండింగ్ అమౌంట్స్ ఉన్నా పర్లేదు, వస్తాయి. సో ఇంకొకటి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ధనురాశి తీసుకుందాం, లేదా లగ్నం తీసుకుందాం. సో వీళ్ళకు 11వ స్థానం వచ్చేసి తులారాశి అయింది. తులారాశిలో శుక్రుడు ఉన్నాడు. సో ఇప్పుడు గోచార గురువు వచ్చేసి ఇక్కడ మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశిలో ఉండి ఇప్పుడు 5వ దృష్టితోని ఇక్కడ శుక్రుడిని చూస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళకి కూడా మనీ ఫ్లో ఎక్కువ ఉంటుందని అర్థం అండి. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.